ధనుష్, అరుణ్ మాతేశ్వరన్ కాంబినేషన్లో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ మూవీ డిసెంబర్ 15న విడుదల కావాల్సింది. కానీ ఆ సినిమాను అనివార్య కారణంగా జనవరి 12కి వాయిదా వేశారు. ధనుష్, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుళ్ మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి. కానీ సినిమాకు యావరేజ్ టాకే వచ్చింది. అలానే శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఐలాన్ సైతం 12న వచ్చింది. సినిమాకు ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి, కానీ కథ ఆకట్టుకునేలా లేదనే విమర్శలు వచ్చాయి. ఇక విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కీలక పాత్రలు పోషించిన మెర్రీ క్రిస్మస్ ఎట్టకేలకు 12వ తేదీన జనం ముందుకు వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీకి టాక్ బాగుంది, కానీ పెద్దంత ఓపెనింగ్స్ రాలేదు. కెప్టెన్ మిల్లర్, ఐలాన్, మెర్రీ క్రిస్మస్తో పాటు అరుణ్ విజయ్ నటించిన మిషన్ చాప్టర్ 1 మూవీ కూడా 12న రిలీజ్ అయింది. బట్ ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. చిత్రం ఏమంటే, ఈ 4 సినిమాలతో పాటు తెలుగు పాన్ ఇండియా మూవీ హనుమాన్ తమిళనాట 12నే విడుదలైంది. కానీ ఈ సినిమాకు తగినన్ని థియేటర్లు మాత్రం దక్కలేదు. విశేషం ఏమంటే, తమిళంలో పొంగల్ కానుకగా వచ్చిన సినిమాలన్నింటిలో గుడ్ టాక్ అందుకుంది హనుమానే. సో ఈ వారం నుండి దీనికి మరిన్ని థియేటర్లను ఎగ్జిబిటర్స్ అలాట్ చేస్తారనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సంక్రాంతికి స్ట్రైట్ తెలుగు సినిమాలకు ప్రాధాన్యమించిన మన పంపిణీదారులు ఐలాన్ను ఈ నెల 19న, కెప్టెన్ మిల్లర్ను 25న తెలుగులో విడుదల చేయబోతున్నారు. వీటి రిజల్ట్ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ ఈ 2 సినిమాలు పెద్దంత ప్రభావం చూపించే ఆస్కారం లేదు. సో మరో 2 వారాల పాటు హనుమాన్ విజృంభణే కొనసాగడం ఖాయం. అలానే తన కెరీర్లోనే తొలి 100 కోట్ల గ్రాస్ మూవీగా హనుమాన్ నిలిచిందని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.